మనసుకు హత్తుకునే కథలకు స్వాగతం. నచ్చినావే నవ్వుల గోపెమ్మ 15వ భాగం. శ్రావణ వరలక్ష్మి వైభవం ఇంట మహాలక్ష్మిలా మన గోపెమ్మ. అపోహల పొగమంచు తొలగిపోయి హర్షాశ్రుతిలా ప్రణయబంధం మల్లెపువ్వులా వికసించిన తరువాత ఆ ఇంట ఆనందాల సిరివెన్నెలా కాసింది. శ్రావణమాసపు పావన ఘడియలు ఆసన్నమయ్యాయి. శ్రావణ శుక్రవారం వస్తుండటంతో ఇల్లంతా ఒక కొత్త వెలుగుతో నయా శోభతో కలకల్లాడటం మొదలైంది. ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని శృతి ఎంతో వైభవంగా ఆధ్యాత్మికంగా నిర్వహించాలని నిశ్చయించుకుంది. శృతి కోరిక మేరకు హైదరాబాదులోని ఇంటిని అందంగా అలంకరించారు. శృతి స్వయంగా ఊరు ఫోన్ చేసి తన తల్లిదండ్రులైన రాఘవయ్య గారు జానకమ్మ గార్లను అన్నయ్య చరణ్ను పూజకు ఆహ్వానించింది. కూతురి కాపురం నిండు నూరేళ్ల పాటు సంతోషంగా సాగుతోందని తెలిసి పరమానందంతో వారంతా పల్లెటూరు నుండి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. వ్రతానికి ముందు రోజే శృతి పూజాగదిని హాల్ను సర్ది రంగవల్లులతో అందమైన పూలమాలలతో దివ్యంగా డెకరేట్ చేసింది. ఇంటి గడపలకు పసుపు కుంకుమలు పెట్టి సెంటు మల్లెలు, చామంతులు, తులసి దళాలు, మామిడాకుల తోరణాలతో ఇల్లంతటినీ ఒక దేవాలయంలా మార్చేసింది. వరలక్ష్మి పూజా వైభవం లక్ష్మీదేవిలా శృతి. శుక్రవారం ఉదయాన్నే 4 గంటలకే లేచిన శృతి మంగళ స్నానం ఆచరించి పూజా కైంకర్యాలకు సిద్ధమైంది. శృతి తన మేని ఛాయకు ఎంతో ప్రశాంతతను రాజసాన్ని తెచ్చిపెట్టే అందమైన ఆకుపచ్చ రంగు పట్టుచీర ధరించింది. ఆకుపచ్చ చీర అంచులకు ఉన్న బంగారు జరీ వెలుగులు, శృతి నుదుటపై వెలిగే ఎర్ర కుంకుమ బొట్టు, కళ్ళకు దిద్దిన కాటుక, తలలో పెట్టిన తాజా పూలమాలలు, సరాలు ఆమెని సరిగా భూమిపైకి దిగివచ్చిన క్షీరసాగర కన్యల సాక్షాత్తు పవిత్రమైన ఆ వరలక్ష్మి అమ్మవార్లా తీర్చిదిద్దాయి. అమ్మవారికి వెండి కలశం పెట్టి కలశాన్ని స్థాపించి కొత్త వస్త్రాలు, అమ్మవారిని బంగారు ఆభరణాలు, రంగురంగుల పూలతో అలంకరించి పీఠాన్ని కూడా ముచ్చటగా అలంకరించింది శృతి. పూజ ప్రారంభమైంది. ఒకవైపు పంతులు గారు వేద మంత్రోచ్చారణలు, మరోవైపు ధూపదీపాల సువాసనలు ఇల్లంతా నిండాయి. జానకమ్మ గారు, దేవకి గారు ఇద్దరు దగ్గరుండి శృతితో వ్రతకథను చదివించారు. రాఘవయ్య గారు, వాసుదేవ్ గారు ఆ పూజా విధానాన్ని చూసి ఎంతో మురిసిపోయారు. పూజ ముగింపు దశకు చేరుకున్న వేళ నీరాజనం ఇచ్చే సమయాన శృతి చేతిలోకి మంగళహారతి పళ్ళెం తీసుకుంది. అమ్మవారి ముఖంలోకి చూస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో కంఠం విప్పి హారతి పాట పాడటం ప్రారంభించింది. శ్రీవరలక్ష్మీ నమోస్తుతే, సిరిదేవత చరణే నమోస్తుతే, కమలదళాయత నేత్ర నమోస్తుతే, కామిత ఫలదాయిని నమోస్తుతే. శృతి మధురమైన అమృతతుల్యమైన గొంతు ఆ గదిలో ప్రతిధ్వనిచ్చింది. ఆమె పాడుతుంటే నిజంగానే అమ్మవారు ప్రత్యక్షమై హారతి అందుకుంటున్న భావన అందరిలో కలిగింది. పూజకు హాజరైన భక్తులు, కుటుంబ సభ్యులు శృతి పాడిన ఆ హారతి పాటను, ఆమె శ్రావమైన గొంతును వేనోళ్ల మెచ్చుకున్నారు. అబ్బో, శృతి గొంతు ఎంత మధురంగా ఉందో! సాక్షాత్తు ఆ సరస్వతీదేవే ఆమె పాటలో కొలువై ఉందేమో అని జానకమ్మ, దేవకి గారులు మురిసిపోయారు. అయితే అక్కడే నిలబడి ఉన్న కీర్తి మాత్రం కళకళలాడుతున్న శృతిని, ఆకుపచ్చ పట్ట చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ఆమె అందాన్ని చూసి ఓర్వలేకపోయింది. అసూయతో మొహం ముడుచుకొని పక్కగా నిలబడిపోయింది. సాయంత్రం పేరంటం వంశపారంపర్య కాసులహారం. సాయంత్రం 5 గంటలు అవుతుండగా ఇల్లు పేరంటాళ్లతో ముత్తైదువులతో కలకల్లాడిపోయింది.
చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళంతా కొత్త బట్టలు కట్టుకొని వరలక్ష్మి వ్రత తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చారు. ఆ సమయంలో దేవకి గారు శృతి దగ్గరకు వచ్చారు. ఆమె చేతిలో ఒక పాతకాలపు పెద్ద నగల పెట్టె ఉంది. దేవకి గారు చిరునవ్వుతో ఆ పెట్టె తెరిచారు. అందులో మెరిసిపోతున్న అత్యంత విలువైన అరుదైన బంగారు లక్ష్మీ కాసుల హారం ఉంది. దేవకి గారు ఎంతో ఆప్యాయంగా శృతిని తన దగ్గరికి తీసుకొని, శృతి, ఈ ఇంటికి నువ్వు వచ్చిన మహాలక్ష్మి తల్లి. ఈరోజు నీ పూజ, నీ భక్తి చూసి నా మనసు నిండిపోయింది అని చెప్తూ ఆ లక్ష్మీ కాసుల హారాన్ని శృతి మెడలో వేశారు. ఆ హారం శృతి మెడను తాకగానే ఆమె రూపం ఒకేసారి 10 రెట్లు ఎక్కువ కాంతితో మెరిసిపోయింది. ఆకుపచ్చ పట్ట చీరపై బంగారు కాసుల హారం అమిరిన తీరు చూసి అక్కడ ఉన్న పేరెంటాళ్ళంతా వాహ ఎంత బాగుందో అని ఆశ్చర్యపోయారు. ఇది చూసిన కీర్తి ఓర్వలేకపోయింది. కోపంతో ఊగిపోతూ దేవకి గారి దగ్గరికి వచ్చి బిగ్గరగా నిలదీసింది. అమ్మా, ఏంటిది? ఇంట్లో బంగారు నగలన్నీ ఈ వదినకే ఇచ్చేస్తున్నావు? నీ సొంత కూతురే నాకు ఏమీ ఇవ్వవా? ఆ కాసుల హారం నాకివ్వకుండా ఆమె మెడలో వేస్తావా అని మూతి ముడుచుకు గొడవకు దిగింది. దేవకి గారు కీర్తి వైపు తల తిప్పి ఆమె వేసుకున్న బట్టలను ఏకాదిగా చూశారు. గంభీరమైన గొంతుతో, కీర్తి, బుద్ధుందా నీకు? పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు ముత్తైదువులు ఇంటికి వచ్చే సమయంలో కూడా నువ్వు ఆ చినిగిపోయిన జీన్స్ ప్యాంట్, టీషర్టు వేసుకొని తిరుగుతున్నావు. ఉదయం నిన్ను కనీసం ఒక లంగావోణీనో లేదా సంప్రదాయమైన చీరో కట్టుకోమంటే నా మాట విన్నావా నువ్వు? జీన్స్ ప్యాంటు మీదకి లక్ష్మీ కాసుల హారం వేసుకుంటారా ఎవరైనా అని గద్దించారు. కీర్తి సమాధానం చెప్పలేక ముఖం మార్చుకుంది. దేవకి గారు కొనసాగిస్తూ, అయినా ఈ హారం సాధారణమైంది కాదు కీర్తి. ఇది మా అత్తగారు నాకు ఇచ్చిన వంశపారంపర్యమైన నగ. ఈ ఇంటి కోడలిగా, ఈ ఇంటి లక్ష్మిగా ఉన్న శృతికి ఇవ్వడమే ధర్మం. అందుకే శృతికి ఇచ్చాను. నువ్వు పద్ధతిగా ఉంటే నీ పెళ్ళికి నీకు కావాల్సిన నగలన్నీ వేరే చేయిస్తాలే అని స్పష్టంగా చెప్పేసరికి కీర్తి నోరు మూతపడింది. అక్కడున్న పేరెంటాళ్ళంతా కీర్తికి దేవకి గారిచ్చిన సమాధానానికి లోపల నవ్వుకున్నారు. ఆత్మీయ తాంబూలాలు అందరి మెప్పు. అనంతరం శృతి పేరంటానికి వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదును ఎంతో ఆప్యాయంగా పేరు పేరున పలకరించింది. ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమలు ఇచ్చి, పూలు ఇచ్చి, జాకెట్ బట్ట, పండు తాంబూలం, నానబెట్టిన శనగలు మరియు ప్రత్యేకంగా తయారు చేయించిన ఒక సిల్వర్ కలర్ ఫ్యాన్సీ కుంకుమ భరిణ, ఒక అందమైన జూట్ బ్యాగ్, గిఫ్ట్ బ్యాగ్ను ఎంతో భక్తిగా అందించింది. తాంబూలం అందుకున్న ప్రతి ఒక్కరూ శృతి అలంకరణను, ఆత్మీయతను మెచ్చుకున్నారు. అమ్మ శృతి, ఎంత ముచ్చటగా పూజ చేశావో అమ్మ. అమ్మవారిని ఎంత బాగా అలంకరించావో. అచ్చం ఆ లక్ష్మీదేవే నీ రూపంలో ఈ ఇంట్లో కొలువై ఉందేమో అనిపిస్తోంది. నీ దాంపత్య జీవితం నిండు నూరేళ్ల పాటు పచ్చగా ఉండాలి తల్లి అని శృతి తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళారు. మరోవైపు పల్లెటూరు నుండి వచ్చిన రాఘవయ్య గారు, జానకమ్మ గారు, చరణ్ నిలబడి అంతా చూస్తున్నారు. తమ కూతురు ఒక పెద్ద రాజకుటుంబంలో కోడలిగా వెళ్ళి అక్కడ అందరి మనసులను గెలుచుకొని పూజను ఇంత గొప్పగా నిర్వహించడం చూసి వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. చరణ్ శృతి దగ్గరకు వచ్చి, చెల్లెమ్మ, ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మన కోనసీమ మహాలక్ష్మివి అని నిరూపించుకున్నావే అని నవ్వుతూ అన్నాడు. శృతి అన్నయ్య మాటలకు నవ్వుకొని మురిసిపోయింది. హర్ష ప్రణయ వీక్షణం మహానైవేద్య విందు. ఈ సంబరాలన్నిటి మధ్య హర్ష ఒక మూల నిలబడి శృతిని కళ్ళారా చూస్తున్నాడు. ఆకుపచ్చ రంగు పట్టు చీరలో, మెడలో మెరిసే కాసుల హారంతో, నుదుట ఎర్రటి కుంకుమతో చిరునవ్వులు చిందిస్తున్న శృతిని చూస్తుంటే అతని హృదయం ప్రణయ తరంగాలతో ఊగిపోయింది. ఒకప్పుడు అపార్థాలతో దూరమైన ఈ నవ్వుల గోపెమ్మ ఈరోజు తన జీవితంలో దేవతలా వచ్చి నిండిపోయింది. ఇంతటి పవిత్రమైన అందమైన పద్మినీ జాతి స్త్రీ నా భార్యగా దొరకటం నా పూర్వజన్మ సుకృతం. ఈమెతో నా జీవితం నిరంతరం పండుగలా గడిచిపోతుంది అని హర్ష మనసులోనే అనుకుంటూ పరవశించిపోయాడు.
శృతి హర్ష చూపులను గమనించి సిగ్గుతో తలదించుకొని చిలిపిగా నవ్వింది. రాత్రి 8 గంటలైంది. వరలక్ష్మి అమ్మవారికి శృతి నివేదించిన మహా నైవేద్యాలు సువాసనలు ఇల్లంతా వ్యాపించాయి. శృతి స్వహస్తాలతో తయారు చేసిన పరవాన్నం, పులిహోర, గారెలు, బూరెలు, చలిమిడి, వడపప్పు, రకరకాల పిండి వంటలను దేవుడి పీఠం నుండి తీసి అందరికీ వడ్డించారు. కుటుంబ సభ్యులందరూ రాఘవయ్య గారు, జానకమ్మ గారు, వాసుదేవ్ గారు, దేవకి గారు, కీర్తి, చరణ్, హర్ష, శృతి అందరూ కలిసి ముచ్చటగా విందు భోజనం చేశారు. పిండి వంటల రుచికి రాఘవయ్య గారు, వాసుదేవ గారు శృతిని ఎంతో అభినందించారు. వరలక్ష్మి వ్రతం శృతి జీవితంలో ఒక కొత్త వెలుగును, కుటుంబంలో ఐక్యతను నింపింది. కానీ ఈ సంతోషాన్ని, శృతికి దక్కిన లక్ష్మీ కాసుల హారాన్ని సహించలేని కీర్తి లోపల ఏ రకమైన కుట్రకో పథకం వేస్తోంది. శృతి హర్షల ఈ మధురమైన దాంపత్య ప్రయాణంలో రాబోయే కొత్త మలుపు ఏమిటి తర్వాత ఎపిసోడ్లో వినండి. కథ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.